సిగ్నల్స్ ఇన్ స్టేషన్. ఒక స్టేషన్లో ఉండే సిగ్నల్స్. ఒక సిగ్నల్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక ట్రైన్ యొక్క మూమెంట్, ట్రైన్ అనేది ఆగాల లేదా ప్రొసీడ్ అవ్వాలా, స్టాప్ అవ్వాలా అనేది ప్రతిదీ ట్రైన్ యొక్క మూమెంట్ అనేది సిగ్నల్ పై మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఆ సిగ్నల్ ఏ విధంగా ఉంటే ఆ ట్రైన్ అనేది అలా మూవ్ అవ్వాలి. ఒక స్టేషన్లో ఏమేమి సిగ్నల్స్ ఉంటాయంటే హోము, స్టార్టర్, అడ్వాన్స్ స్టార్టర్, గేట్ సిగ్నల్, డిస్టెన్స్ సిగ్నల్, ఇన్నర్ డిస్టెన్స్ సిగ్నల్, సిగ్నల్ వార్నింగ్ బోర్డ్, ఇవన్నీ ఒక స్టేషన్లో ఉంటాయి. కాలింగ్ ఆన్, షంటింగ్ సిగ్నల్, ఇవన్నీ స్టేషన్లో ఉండే సిగ్నల్. సెక్షన్లో కూడా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఆటోమేటిక్ అవి. ఇప్పుడు స్టేషన్లో హోమ్ సిగ్నల్ చూద్దాం. హోమ్ సిగ్నల్కి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి: ప్రొసీడ్, కాషన్, డేంజర్. ఇది ఫస్ట్ స్టాప్ సిగ్నల్. ఒక ట్రైన్ అనేది ఎక్కడ ఆగాలి అనేది మనకు ఈ హోమ్ సిగ్నల్ మీద హోమ్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది. సో దీన్నే మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అని పిలుస్తాం. ఇది స్టేషన్ నుంచి నాట్ లెస్ దాన్ 180 మీటర్స్. 180 మీటర్స్ కన్నా తక్కువ కాకుండా ఈ హోమ్ సిగ్నల్ని ప్లేస్ చేస్తాము. ఈ హోమ్ సిగ్నల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సిగ్నల్ యొక్క నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క సిగ్నల్ నెంబర్. దాని ప్రకారం దీన్ని మనం ఈ హోమ్ సిగ్నల్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ హోమ్ సిగ్నల్ ఎలా ఆస్పెక్ట్ అనేది ముందు ఉన్న డిస్టెన్స్ సిగ్నల్పై ఆధారపడి ఉంటుంది. ముందు ఉన్న డిస్టెన్స్ సిగ్నల్ అనేది ఎల్లోలో ఉందనుకోండి, ఇది డేంజర్లో ఉంటుంది. అలా ఈ ముందు ఉన్న డిస్టెన్స్ సిగ్నల్ని ఏమంటామంటే పర్మిసబుల్ సిగ్నల్. ఒక ట్రైన్ అనేది లోపలికి రావడానికి పర్మిషన్ ఇస్తున్నాం, సో దీన్ని పీ మార్కుతో ఐడెంటిఫై చేస్తాం. ఈ డిస్టెన్స్ సిగ్నల్కి ముందు సిగ్నల్ వార్నింగ్ బోర్డు ఉంటుంది. డిస్టెన్స్ ఇది ఎంత దూరం సిగ్నల్ వార్నింగ్ డిస్టెన్స్ సిగ్నల్ దూరం అయితే 400 మీటర్స్ ముందుగా ఇన్నర్ డిస్టెన్స్ అయితే ఒకవేళ సిగ్నల్ వార్నింగ్ బోర్డు కనుక లేదు అంటే మాక్సిమం పర్మిసిబుల్ 110 నాట్ లెస్ దాన్ ట్రైన్స్ 180 మీటర్స్ ఉంటుంది. ఈ సిగ్నల్ వార్నింగ్ బోర్డు రీప్లేస్ కూడా ఇంకొక డిస్టెన్స్ సిగ్నల్ ప్లేస్ చేస్తాం. అప్పుడు దాన్ని డిస్టెన్స్ సిగ్నల్ అంటాం. ఈ లోపల ఇన్నర్ డిస్టెన్స్ స్టేషన్ నుంచి నాట్ లెస్ దాన్ 400 మీటర్స్. అప్పుడు ఇన్నర్ డిస్టెన్స్ సిగ్నల్ అనేది 400 మీటర్స్ పీ మార్క్ సిమెంట్ కలర్ బోర్డుతో స్టార్టర్ అనేది ప్లేస్. సిగ్నల్ వార్నింగ్ బోర్డు ఉన్నప్పుడు ఇది వైట్ కలర్ బోర్డు మీద పీ కలర్ బ్లాక్తో రాసి ఉంటుంది. ఈ ఇన్నర్ డిస్టెన్స్ సిగ్నల్ అనేది ప్లేస్ అయినప్పుడు ముందున్న డిస్టెన్స్ సిగ్నల్ అనేది ఎల్లో కలర్ బోర్డుపై బ్లాక్ స్ట్రిప్తో బ్లాక్ కలర్తో పీ మార్క్ అనేది ఉంటుంది ముందు ఉన్న డిస్టెన్స్ సిగ్నల్. ఈ ఇన్నర్ డిస్టెన్స్ మాత్రం పీ కలర్ సిమెంట్ కలర్ ఉంటుంది. వార్నింగ్ బోర్డు ఉన్నప్పుడు వైట్ కలర్ మీద పీ మార్క్తో ఐడెంటిఫై ఉంటుంది. దీనికి ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ పర్మిసిబుల్ సిగ్నల్కి కాషన్, ప్రొసీడ్, అటెన్షన్. కాషన్ అంటే నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగాలి. అటెన్షన్ అంటే నెక్స్ట్ కాక నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగాల్సి వస్తుంది అని అటెన్షన్ మీనింగ్. అదే దీనికి డిస్టెన్స్ సిగ్నల్ ముందు ఉన్న దానికైతే కనుక ఇన్నర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ముందు ఉన్న డిస్టెన్స్ సిగ్నల్ ఉంటుంది కదా, హోమ్ సిగ్నల్ విత్ కాలింగ్ ఆన్ అండ్ రూటింగ్. స్టార్టర్ సిగ్నల్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ప్రతి లైన్ ఎండ్, లూప్ లైన్ ఎండ్ అవనివ్వండి, మెయిన్ లైన్ ఎండ్ అవనివ్వండి, ఎక్కడైనా కానీ ప్రతి లైన్ ఎండ్లో స్టార్టర్ ఉంటుంది. ఈ స్టార్టర్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే బిఫోర్ ఆల్ ద పాయింట్స్ ముందు స్టార్టర్ ప్లేస్ అయి ఉంటుంది. హోమ్ సిగ్నల్ అనేది ఆఫ్టర్ ఆల్ ద పాయింట్స్లో హోమ్ సిగ్నల్ ఉంటుంది. బిఫోర్ ఆల్ ద పాయింట్స్ మధ్యలో స్టార్టర్ ప్లేస్ చేసి ఉంటుంది. స్టార్టర్కి అడ్వాన్స్ స్టార్టర్కి మధ్య దూరం మోర్ దాన్ 120 మీటర్స్. 120 మీటర్స్ కన్నా ఎక్కువ దూరం ఉండాలి స్టార్టర్కి అడ్వాన్స్ స్టార్టర్కి. అడ్వాన్స్ స్టార్టర్కి ఓన్లీ 2 ఆస్పెక్ట్సే ఉంటాయి: ప్రొసీడ్, డేంజర్. స్టార్టర్ అనేది ఎవ్రీ లైన్ ఎండ్ ఉంటుంది, కానీ అడ్వాన్స్ స్టార్టర్ మాత్రం ఒకటే ఉంటుంది. ప్రొసీడ్, డేంజర్, ఆగాల వెళ్ళాలా. ఇది స్టార్టర్ మాత్రం లూప్ లైన్కి అయితే 2 ఆస్పెక్ట్సే ఉంటాయి: కాషన్, డేంజర్. బికాజ్ అది ప్రొసీడ్ అవ్వలేదు లూప్ లైన్లో. ఇది నెక్స్ట్ ఈ స్టార్టర్కి వచ్చేసరికి మాత్రం 3 ఉంటాయి: కాషన్, ప్రొసీడ్, డేంజర్. మెయిన్ లైన్ స్టార్టర్ అయితే. లూప్ లైన్ స్టార్టర్ అయితే ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి: కాషన్, డేంజర్. ఒక్కోసారి సిగ్నల్స్ అనేవి ఇంకో సిగ్నల్స్తో ఇంటర్లాకింగ్ అయి ఉంటాయి.
సపోజ్ అడ్వాన్స్ స్టార్టర్ గేట్ సిగ్నల్తో ఇంటర్లాకింగ్ అయి ఉంటుంది. అలా ఒక సిగ్నల్ అనేది ఇంకో సిగ్నల్తో ఇంటర్లాకింగ్ అయి ఉంటుంది. కొన్ని కాలింగ్ ఆన్ సిగ్నల్ కూడా స్టేషన్లో ఉంటుంది. ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ని స్టేషన్లో ఎక్కడైనా ఏ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ దగ్గరైనా పోస్ట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ ఒక ఎల్ఎస్ఎస్ అడ్వాన్స్ స్టార్టర్ దగ్గర కాకుండా ఎక్కడైనా కాలింగ్ ఆన్ సిగ్నల్ని ప్లేస్ చేయొచ్చు. దీన్నే సి మార్కుతో ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ షంట్ సిగ్నల్ కూడా ఉంటుంది స్టేషన్లో. ఈ షంట్ సిగ్నల్ని కూడా ఎనీ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ దగ్గరైనా ప్లేస్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్గా అయినా ప్లేస్ చేయొచ్చు. కానీ ఒక ఎఫ్ఎస్ఎస్ దగ్గర మాత్రం షంటింగ్ సిగ్నల్ని ప్లేస్ చేయకూడదు. షంట్ సిగ్నల్ హోమ్ సిగ్నల్ కింద షంట్ సిగ్నల్ ప్లేస్ చేయకూడదు. ఇంకెక్కడైనా ఎనీ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ దగ్గరైనా కానీ షంట్ సిగ్నల్ని మనం ప్లేస్ చేయొచ్చు. కాలింగ్ ఆన్ సిగ్నల్ అయితే ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఒక ఎల్ఎస్ఎస్ దగ్గర కాకుండా ఎక్కడైనా ఎనీ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ దగ్గరైనా కానీ మనం ప్లేస్ చేయొచ్చు. T/P అనే చూస్తూ ఉంటాం సిగ్నల్ వార్నింగ్ బోర్డు. బ్లాక్ కలర్ రాసి T/P, ఎల్లో కలర్ పెయింట్తో T/P అని ఉంటుంది కదా, దాన్ని సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అని అంటాము. అడ్వాన్స్ స్టార్టర్కి ఇంకో నేమే లాస్ట్ స్టాప్ సిగ్నల్. గేట్ సిగ్నల్ని జీ మార్కుతో ఐడెంటిఫై చేస్తాము. కాలింగ్ ఆన్ సిగ్నల్ సి మార్కుతో ఐడెంటిఫై చేస్తాం. షంట్ సిగ్నల్ ఎస్హెచ్ అని ఉంటుంది. హోమ్ సిగ్నల్ అయితే నెంబర్తో ఉంటుంది. డిస్టెన్స్ సిగ్నల్ అయితే పి మార్కుతో ఐడెంటిఫై చేసి ఉంటుంది. స్టార్టర్ అడ్వాన్స్ స్టార్టర్ అయినా కానీ వాటి యొక్క సిగ్నల్ యొక్క పోస్ట్ నెంబర్తోనే ఐడెంటిఫై చేసి ఉంటాయి. ఆటోమేటిక్ సిగ్నల్ ఐబీ సిగ్నల్స్ ఉంటాయి. సెక్షన్లో అయితే ఆటోమేటిక్ సిగ్నల్ అయితే ఏ మార్కుతో ఐడెంటిఫై చేస్తాం. ఐబీ సిగ్నల్ అయితే ఐబీ అనే ఉంటుంది. ఆటోమేటిక్ కాషన్ 1Aలో, అటెన్షన్ 2Lలో గ్రీన్ ప్రొసీడ్. ఇండివిజువల్ షంట్ సిగ్నల్ పోస్ట్. స్టార్టర్ సిగ్నల్ ఫర్ లూప్ లైన్ అండ్ మెయిన్ లైన్. ఎవ్రీ లైన్